హాయ్ ఫ్రెండ్స్, తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన తెలుగు భాషను ఈ విధంగానైనా చమత్కారంగా తెలుగు భాషలో ఉన్నటువంటి 56 అక్షరాలను మనం వాడుకుంటూ మన తెలుగు యొక్క గొప్పతనాన్ని వర్ణించుకోవడానికి తెలుగు అక్షరాలన్నింటితో పెళ్ళి ఆహ్వానము ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అంటే అరుదైన అమ్మాయి, ఆ అంటే ఆకతాయి అబ్బాయి ఇద్దరికి, ఈడు జోడి కుదిరి, ఉంగరాలు తొడిగి, ఊరంతా ఊరేగించారు, రుణాల కోసం, ఎవరెవరినో అడుగుతూ ఉంటే, ఏనుగులాంటి కుబేరుడితో అడిగి, ఐశ్వర్యమనే కట్నమిచ్చి, ఒకరికి ఒకరు ఇయ్యంకుల వారు, ఓర్పుతో ఒప్పందం చేసుకొని, ఔదార్యాన్ని ఇరు కుటుంబాలకు అందించాలని కోరుకుంటూ, అంటూ కలపతో తయారైన పత్రికలపై కలముతో రాసిచ్చి, ఖడ్గలతో నరికిన పందిరి ఆకుర, గడప ముందుకు తీసుకొచ్చి, ఘనమైన ఏర్పాట్లు చేయించి, షాపుల ఇంటిని కొని, అంటే బట్టలు కొని అనమాట, షాపులో బట్టలన్నింటిని కొని, ఛత్రం పట్టి అంటే గొడుగు పట్టి, గండ దీపాన్ని జరిపిస్తూ, జామురాత్రి దాకా టపాకాయలను కాలుస్తూ, టీవీగా అంటే వైభవంగా, అంటే డప్పులతో, డమ్ డమ్ అనే శబ్దాలతో సాగుతుంది. పెండితంతా అలానే జరుగుతూ ఉంటుంది కదా. కంకణాలు చేతికి కట్టుకొని, తట్టలో తమలపాకులు పట్టుకొని, తమన్ అంటే డప్పులతోటి, దగ్గరి బంధువులను పిలిచి, ధనవంతులను కూడా పిలిచి, నా అనే నలుగురిని పిలిచి, అంటే 10 మందిని పలకరిస్తూ, ఫంక్షన్కు రావాలని చెబుతూ, బలగాలతో బంగారు దుకాణాలకు వెళ్ళి ఆభరణాలు కొంటూ, అంటే ఆభరణాలు కొని, అంటే మంగళ స్నానాలు చేయించి, రాజసూయ అంటే యాగములాంటి పెళ్ళికి రెండో వేడుక చూద్దామని చెప్పి, రెండో వేడుక చూద్దామని చెప్పి, అంటే లక్షణమైన, అంటే వధూవరులను, అంటే శతమానం భవతి అని మీరు, అంటే షరతులు లేకుండా ఆశీర్వదించడానికి, అంటే సప్తపది వేడుక, పెళ్లి వేడుకలో 7 అడుగులు ఉంటాయి కదా, అదే అనమాట. అంటే అంగు ఆర్భాటాలతో రెడీ అయిన మంటపంలో, అంటే కలత్రం, భార్య కాబోతున్న ఆమె పక్కన వరుడు కూర్చొని, క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్ళికి ఏమంటారు, అది పెద్దరా అంటారు దాన్ని, ఇంకా బండిరా అంటారు, రండి 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 రండి. ఇది ఎవరో రాశారు, నేను సేకరించాను, నాకు ఎందుకో బాగా నచ్చి వీడియో రూపంలో పెడుతున్నా. అంటే ఈ విధంగా మన తెలుగు భాష అభివృద్ధిని పెంచుకోవాలి. మన తెలుగు భాష అక్షరాలతో ఎన్నో చమత్కారమైనటువంటి కార్యక్రమాలను, ఏదంటే అది, దాని నుంచి ఓ పద్యాన్ని, ఓ గేయాన్ని, ఓ కవితను, ఓ కథను, ఓ పాటను, ఓ జోకును, ఓ హాస్యాన్ని, అన్ని రకాలుగా నవ్వు పుట్టించి అర్థవంతంగా ఉన్నటువంటి మన తెలుగు భాషను అందరము మాట్లాడాలి, అందరినీ మాట్లాడేటట్టు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా మనందరిపైన బాధ్యత ఉందని అనుకోవాలి. ఫ్రెండ్స్, తెలుగు చూడండి, అంటారు కదా, దేశ భాషలందు తెలుగు లెస్స కదా, చాలా బాగుంటుంది, దాని అర్థం తెలిసినట్టు అవుతుంది. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, తెలుగు మాట్లాడితే ఎంతో చిన్న చూపు అన్నట్టుగా, ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకొని కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. పోని
భాష రాని వాళ్ళతో వాళ్ళకు వచ్చిన భాషలో మాట్లాడినామంటే తప్పేమీ లేదు. కానీ అలా కాదు, స్టైల్ అయిపోయింది. ఎవరైనా భోజనానికి రండి అని ఎవరన్నా పిలిస్తే యా యా అంటున్నారు. అది ఎవరు వాడతారు? ఫారినర్స్ ఎక్కువగా వాడతారు. యా ఫర్ ఎస్ అంట, అవును వస్తున్నా అని. కానీ చాలామంది అలా వాడుతూ ఉంటారు. వాడకండి. మనము తెలుగు వాళ్ళం. మన తెలుగు భాషను మనమే గౌరవించుకుందాము, కాపాడుకుందాము, దేశం నలుగురు చాటుదాం ఫ్రెండ్స్. ఓకేనా? బాగుంది కదా? ఇలా ఇష్టమైన అక్షరాలతో ఇష్టమైనటువంటి పదాలను కూర్పు చేస్తూ పద్యాలు, కథలు, గేయాలు, కవితలు ఇలా ఎన్నో వ్యాసాలను రాయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎంత అందమైనటువంటి భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స. ఏ దేశమేయినా ఎందుకాలేడినా మన దేశ భాషలను వీడవకండిరా. ఏ దేశమేయినా ఎందుకాలేడినా పొగడరా నీ జాతి భూమి భారతిని. అలానే పొగడరా నీ జాతి భాషను అంటూ మనము అందరికీ తెలుగు గురించి గొప్పగా చెప్పాలి ఫ్రెండ్స్. అందరం కూడా తెలుగులోనే మాట్లాడదాం. ఏమిగా తెలుగులో మాట్లాడితే గౌరవ మర్యాద లేదు. మన తెలుగు సంస్కృతి సంస్కారాలు మన కట్టుబొట్టుకు ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోదు ఫ్రెండ్స్. అందరికి కూడా మరొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.